శిలువ ధ్యాన గుడారములో ఆయన ప్రారంభ దినము మొదలుకొని ఈ ముగింపు దినము వరకు దేవుడు మనలను కాచి కాపాడి ఈ కడవరి దినములో, ఈ ముగింపు దినములో, శిలువ ధ్యాన ముగింపు దినములో ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును ప్రభువు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ప్రారంభము నుండి అంతము వరకు బలముగా చేపట్టి ప్రారంభము కంటే అంతము గొప్పది అని ఎరిగి ఈ ముగింపు దినమున ఆయన సన్నిధిలో ఆయన దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను మీరు చేయిస్తున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందామండి. గనుక ఎవరో ఒక్కరేనండి. సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై యేసు రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన మానవాళి యొక్క పాప పరిహారము కోసము మంచి శుక్రవారపు దినమున సిలువ వేయబడినటువంటి ఆయన ఉదయము 9 గంటలకు సిలువ వేయబడిన ఆయన మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడి ఆయన తన ప్రాణమును ఆయన అర్పించిన వారుగా ఉన్నారు. అయితే 3 గంటలకు ఆయన ప్రాణమును విడిచారు. మరుసటి దినము విశ్రాంతి దినము కనుక ఆనాటి దినములో వారి యొక్క ఆచారము, విశ్రాంతి దినమున ఎవడును ఏ పనియో చేయరాదు. గనుక ఆయనను సమాధి చేయడానికి 3 గంటల సమయము మాత్రమే వారికి ఉన్నది. సాయంకాలము 6 గంటల లోపు ఆయనను సమాధి చేయాలి. కానీ ఆయనను సమాధి చేయటానికి అనేకమైనటువంటి ఆటంకములు ఆ దినమున వారు ఎదుర్కొన్నటువంటి వారై ఉన్నారు. మొదటిగా ఆయనను సమాధి చేయాలంటే ఆయనను ఆ సిలువ మీద నుండి క్రిందకి దించాలండి. భూమికి కొన్ని అడుగుల దూరముల ఎత్తులో ఆయన సిలువలో వేలాడుచూ ఉన్నారు. అంత ఎత్తులో ఉన్న ఆయనను మొదట క్రిందకు దించాలి. అలాగూ ఆయనను క్రిందకి దించాలంటే ప్రభుత్వం వారి దగ్గర నుండి అనుమతి వారికి కావాలి. రోమన్ ప్రభుత్వములో ఆనాటి కాలములో ఎవరైతే గవర్నర్గా అధికారిగా ఉన్నారో పిలాతు దగ్గరికి వెళ్ళి వారు అనుమతిని వారు తెచ్చుకోవాలి. వీటన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆటంకము ఏమిటి అంటే ఆయనను సమాధి చేయటానికి స్థలము అనబడేది లేదు. ప్రియమైనటువంటి వారులారా,
స్థలము లేదు ఆయనను సమాధి చేయడానికి. సిలువ అయితే వేయబడ్డారు, కానీ ఆయన సమాధి చేయబడడానికి స్థలము అనబడేది లేదు. అది ప్రధానమైనటువంటి ఆటంకముగా మనకి కనపడుతూ ఉన్నటువంటిది ఉన్నది. అయితే చదువుబడిన లేఖన భాగములో ఒక వ్యక్తి మనకి కనపడుతూ ఉన్నారు. ఎవరు ఆయన అంటే అరిమతయ యోసేపు. ప్రియమైనటువంటి వారలారా, ఈ అరిమతయ యోసేపు అతడు అరిమతయ అనబడే గ్రామములో అతడు నివాసము చేసేవాడు. అతని యొక్క గ్రామము పేరే అతని ఇంటి పేరుగా అతడు మార్చుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని రాజ్యము కొరకు అతడు కనిపెట్టుచు ఎదురు చూచేవాడు. అయితే ఈ అరిమతయ యోసేపు అనబడే ఈయనలో ప్రభువు కోసము కొన్ని తెగింపులు ఆయనలో ఉన్నటువంటివై ఉన్నవి. ఈ అరిమతయ యోసేపు అనబడే ఇతనిలో దేవుని కోసము కొన్ని విషయములలో అతడు తెగించి అతడు ముందుకి ప్రయాణము చేసుకుంటూ అతడు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఏమిటి అతనిలో ఉన్నటువంటి తెగింపులో? ప్రభువు కోసము అతడు చేసినటువంటి తెగింపులు ఏమిటో క్లుప్తముగానే దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుని మనము ధ్యానములోనికి వెళదాం. ఈ దినము ఎక్కువ ధ్యానములోనే మనము గడపాలి గనుక మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనాన్ని చదువు. యేసు శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. చాలండి. మొట్టమొదటిగా ఈ అరిమతయ యోసేపు అనబడే ఇతనిలో ప్రభువు కోసరము ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి తెగింపు ఏమిటి అంటే అతడు అధికారములో ఉన్నటువంటి పిలాతు వద్దకు వెళ్ళడానికి సైతము అతడు తెగించిన వాడుగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అధికారములో ఉన్నటువంటి పిలాతు వద్దకు వెళ్ళడానికి అతడు తెగించాడండి. ఆయన 12 మంది శిష్యులలో ఎవరునూ కూడా ఆ పని చెయ్యలేదు. ఆయన బోధలు విన్నవారులో అనేక మంది ఉన్నారు, కానీ ఎవరునూ ఆ పనిని వారు చేయలేదు. కానీ ఈ అరిమతయ యోసేపు అనబడే అతడు దేవుని కోసము అతడు అధికారములో ఉన్నటువంటి పిలాతు వద్దకు వెళ్ళడానికి అతడు తెగించిన వాడుగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అది అతనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెగింపు. ఎవరైనా ఆనాటి కాలములో అధికారి దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా భయపడేవారు. అంత సులువుగా వారికి అనుమతి కూడా ఉండేది కాదు. కానీ ఈ అరిమతయ యోసేపు అతడు నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, యేసు దేహమును నాకు ఇవ్వండి అని అతడు అడిగాడు. అలాగూ అతను అడిగి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళి అతడు తాను చేయవలసిన కార్యములు అతడు చేసిన వాడై ఉన్నాడు. కనుక అతనిలో ఉన్నటువంటి మొట్టమొదటి తెగింపు ఏమిటి అంటే అతడు పిలాతు వద్దకు సైతము వెళ్ళడానికి అతడు తెగించిన వాడై ఉన్నాడు. మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము 62వ వచనము నుండి చదువుకుందామండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత
నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసును సిలువ వేసేసిన తరువాత ప్రధాన యాజకులు పిలాతు వద్దకు వారు వచ్చారు. వారు వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా, ఆ వంచకుడు ఎవరు? యేసును గురించి వారు మాట్లాడుచున్నారు. ఆయన సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కనుక సమాధికి భద్రము ఏర్పాటు చేయండి అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, ఈ అరిమతయ యోసేపులో ఉన్నటువంటి 2వ తెగింపు ఏమిటి అంటే, అతడు తనకు అపాయము ఉన్నది అని అతడు ఎరిగి ఉండి కూడా అతడు ప్రభువు కోసము అతడు తెగించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తనకు అపాయము ఉన్నది. యేసు దేహాన్ని తీసుకుని వెళితే ప్రధాన యాజకులు వెలివేస్తారు, పరిసయ్యుల నుండి వెలివేస్తారు అని అతడు ఎరిగి ఉండి కూడా అతడు ఆ అపాయము వైపు చూడకుండా దేవుడి వైపు మాత్రమే అతడు చూచి ఆ దేహమును తీసుకురావటానికి అతడు తెగించిన వాడై ఉన్నాడు. కనుక తనకు అపాయము ఉన్నది అని తెలిసినను కూడా అతడు తెగించి అడుగులు ముందుకు వేసిన వాడై ఉన్నాడు. మరి ఈనాడు దేవుని కోసం మన తెగింపు ఎలాగూ ఏ రీతిగా ఉన్నది? దేవుని పట్ల ఆ అరిమతయ యోసేపు వలె మనము తెగించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మార్కు సువార్త అండి 15వ అధ్యాయము. ప్రియులారా, మార్కు సువార్త 15వ అధ్యాయము 46వ వచనం అండి. అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి తొలిపించి ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. చాలు. ఇక అతనిలో ఉన్నటువంటి 3వ తెగింపు ఏమిటి అంటే, అతడు యేసును స్వయముగా దించడానికి అతడే తెగించిన వాడై ఉన్నాడు. యేసు ప్రభువులు వారిని ఆ శిలువ మీద నుండి దించడానికి స్వయముగా అతడే తెగించాడండి. అతడే ఒక నిచ్చెన తెచ్చుకొని శిలువ దగ్గర అతడు ఆ నిచ్చెన వేసుకొని ఆ నిచ్చెన ఎక్కి అతడే స్వయముగా, ఎవరి సహాయము లేకపోయిననో అక్కడ ఉన్నటువంటి వారు, అప్పటికప్పుడు రక్షణ పొందినటువంటి శతాధిపతి, ఈ యోసేపు, నికోదేము, యోహాను, ఈ 4 మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ స్త్రీలైనటువంటి వారు ఉన్నారు. అయితే ఈ అరిమతయ యోసేపు అనబడే అతడు ఒక్కడే అతడు శిలువ మీదకి ఎక్కి యేసు దేహాన్ని స్వయముగా అతడు దించిన వాడై ఉన్నాడు. ఎంత గొప్ప తెగింపండి ఆయనకు! ఆనాటి కాలములో యేసును గురించి అంత వ్యతిరేకత ఆయన మీదకు ఉన్నను సరే, ఆయన ఏమాత్రమును ఆయన లెక్క చేయకుండా వాటన్నిటినీ పక్కన పెట్టి యేసు కోసము అతడు తెగించి ఆయన దేహాన్ని కిందకు దించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక 4వదిగా అక్కడే ఉన్నది, అతడు ఒక నార బట్ట కొని ఆ బట్టతో ఆయనను చుట్టిన వాడై ఉన్నాడు. నారబట్ట అనగా ఆనాటి కాలములో ఆ నారబట్ట అనబడేది చాలా ఖరీదైనటువంటి వస్త్రము. ప్రియమైనటువంటి వారలారా, నారబట్ట అనబడేది చాలా ఖరీదైనటువంటి వస్త్రం అండి. ఒక మాటలో చెప్పాలంటే ఈనాటి కాలములో దానిని లెనిన్ వస్త్రము అని పిలుచుచున్నారు అనేక మంది. ఈనాటి కాలములోనే ఆ వస్త్రము చాలా ఖరీదుగా ఉన్నది. కనుక ఆనాటి కాలములో అరిమతయ యోసేపు ఒక్కడే, ఎవరు లేకపోయినా
అతడు వెళ్ళి ఆ నారబట్ట కొని ఆయనను దానికి చుట్టి అతడు ఆయనను ఆ కార్యక్రమాన్ని జరిగించిన వాడై ఉన్నాడు. కనుక నేనంటాను, 4వదిగా అతనిలో ఉన్నటువంటి తెగింపు ఏమిటి అంటే, అతడు దేవుని కోసము ఎంతైనా ఖర్చు పెట్టడానికి అతడు తెగించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కోసము ఖర్చు పెట్టడానికి అతడు తెగించాడు. అది అతడు ధనవంతుడై ఉండవచ్చును, కానీ అతడు దేవుని కోసము ఆ నారబట్ట కొని అతడు తీసుకుని వచ్చి అతడు ఆ వస్త్రముతో దానిని చుట్టి ఆయనను చుట్టి అతడు తీసుకుని వెళ్ళిన వాడై ఉన్నాడు. ఇక 5వదిగా అతనిలో ఉన్నటువంటి తెగింపు ఏమిటి అంటే, అతడు తన కోసము తొరిపించుకున్నటువంటి సమాధి, క్రొత్త సమాధిని యోసేపు ప్రభువు కోసం ఇచ్చేసిన వాడై ఉన్నాడు. ఆనాటి కాలములో యూదులైనటువంటి వారు వారి కోసము, వారు బ్రతికుండగానే వారి కోసము వారు సమాధిని తొరిపించుకునేవారు. ఆ ఒక స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకుని దానిలో వారు సమాధి తొరిపించుకుని వారు మరణించిన తరువాత అందులో వారిని పాతిపెట్టమని వారు కోరుకునేవారు. అలాగూ ఆ అరిమతయ యోసేపు ముందుగానే అతడు తన కోసం ఒక సమాధిని తొలిపించుకున్నాడు. అతడు ఒక తోటను ఏర్పాటు చేసుకుని ఆ తోటలో అతడు ఒక సమాధిని తొలిపించుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు గురించి అతడు ఎరిగిన వాడై ఉన్నాడో, అతడు బహిరంగముగా వెలుగులోనికి వచ్చి తన సమాధిని అతడు దేవునికి ఇవ్వడానికి అతడు తెగించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు దేవుని పట్ల మన తెగింపు ఎలాగో ఉన్నది. ఆయన విషయంలో మనము తెగించి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా? ఈనాడు ఎవరైనా మనల్ని మీరు ఎక్కడికి వెళుతున్నారు అంటే, నేను దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాను అని మనము తెగించి చెప్పగలిగే వారి స్థితిలో వరుసలో మనము ఉన్నామా? దేవుని కొరకు శ్రమలు వచ్చినా పర్వాలేదు, వాటిని ఎదిరించి నిలవబడగలిగే తెగింపు మనలో ఉన్నదా? ఒకసారి పరిశీలన చేసుకుందాము. అలాగూ ఈ అరిమతయ యోసేపు వలె దేవుని కోసము తెగింపు కలిగిన వారి వలె మనము ఉందాము. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎగిరి వెళ్ళిపోదాము. ప్రభు కృప మీ ఎల్లరికూ తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందామండి. ప్రధానమైనటువంటి ఆయన ధ్యానములోనికి వెళదాము. ప్రియులారా, అందరము కూడా మోకరిందామండి. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడో ధ్యానము చేయో ఆశతోనో సోదరా, మన దోషమునెడా ఈ సంతాప మరణ న్యాసే సోదరా, మన దోషమునెడా బాపో ఈ సంతాప మరణ వ్యాసమోచే సోదరా. ఆయన సన్నిధిలో ఆయన పాదముల చెంత మోకరించిన ఆయన విడలారా, యేసు ప్రభువులు వారి తలంపును మాత్రమే కలిగి ఉన్నారు. సిలువలో వేలాడి సమాధి చేయబడినటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ గరుడైన దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి ఆయన, ఆ మహోన్నతుడైన యేసు ప్రభువులు వారి తలంపును మాత్రమే కలిగి మనోనిధానమును కుదుర్చుకునండి. ప్రియులారా, ఆయన యొక్క శ్రమలను, ఆయన మన కోసము చేసినటువంటి త్యాగమును మనము స్తుతించబద్దులమై ఉన్నాము. ఆయన మన కోసము అర్పించినటువంటి ఆ ప్రాణమునకు బదులు మనము ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాము. గనుక ఆయన శ్రమలను మనము స్తుతించుకుందాము. నేను చెప్పే పాఠమును అందరూ నా వెనుకాల చెప్పండి. ప్రభువు ఉత్తరమున ఉన్నప్పుడు తన శిష్యులతో తనకు రానయ్యున్న శ్రమలను గూర్చి ప్రవచించిన
భాగము. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి అవమానించి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. ప్రభువు ప్రవచించిన రీతిగా అన్యులకు అప్పగింపబడుటయో న్యాయము తీర్చు స్థానములలో నిలువబడి తీర్పును అనుభవించుచు శ్రమపడుచు, ఆ న్యాయ తీర్పు అనుభవించుచు శ్రమపడుచు, సిలువ మోయిచు, సిలువ వేయబడి భూస్థాపన చేయబడిన భాగము. మనలను బట్టి శ్రమపడుచున్న ప్రభువు, మనలను బట్టి ప్రార్థించునాటి ప్రభువు, మనలను బట్టి నిందించుచున్న ప్రభువు, మనలను బట్టి బాధింపబడిన ప్రభువు, మనలను బట్టి సిలువ వేయబడిన ప్రభువు, మనలను బట్టి భూస్థాపన చేయబడిన ప్రభువు, ఎవరునో మోయలేని భారభరితమైన సిలువను మోసిన ప్రభువు చేసిన పనులు అన్నీయో మన కొరకే, అన్నీయో మన నిమిత్తమే అని ఎలుగెత్తి స్తుతించువారే ఈ పండుగలో పాల్గొందురు. సిలువ మీద పలికిన 7 మాటలు 7 అవస్థలే. జన్మము మొదలుకొని పునరుత్థానము వరకు అన్నీ వ్యవస్థలే. మనలను మనము పరీక్షించుకొని దుఃఖించుట, ఆయన శ్రమలను తలంచుకొని ఏడ్చుట మంచిదే. తనకు రానయ్యున్న శ్రమలు ప్రవచించిన ప్రవక్త గొప్పవాడా, అనుభవించిన ప్రభువు గొప్పవాడా, ప్రార్థించిన ఆయన, బంధింపబడిన ఆయన, నేరస్తునిగా చేయబడిన ఆయన, భారము మోసిన ఆయన, సిలువ వేయబడిన ఆయన, భూస్థాపన చేయబడిన ఆయన, ఇట్టి ఆయన లేచుట గొప్ప కాగా ఈ అంశములలో ఏది గొప్ప? అన్నీ ముఖ్యమే. గొలుసులో ఏ భాగము తెగినను లాభము లేదు. అన్ని అంశములు గొప్పవే. అవస్థలను తలంచుకొని కృతజ్ఞత చూపుచు ధ్యానించదము. ఈ 7 జ్ఞాపకము చేసుకొనుచు తలంచుకొనుచు ధ్యానించవలను. స్తుతి కృతజ్ఞతతో శ్రమ, మరణము, భూస్థాపన జరుగునని తెలిసియో ముందునకు వెళ్ళినావు. కాబట్టి ప్రభువా నీకు స్తోత్రములు. ప్రభువా నీవు నా నిమిత్తము శ్రమపడుటకు వెళ్ళుచు అప్పుడును నన్ను తలంచుకునుటకు నా మీద నీకున్న ప్రేమయే కారణము. కాబట్టి నీకు నా హృదయపూర్వకమైన వందనములు. ఆమె ప్రభు యొక్క శిష్యులు 12 మంది. వారిలో కొందరు తోట దగ్గర, మరికొందరు ప్రార్థనా స్థలము దగ్గర ఉన్నారు. వారికి రాతివేత దూరములో ప్రభువు తోటలో చేసిన వేదన ప్రార్థన ఎవరు వర్ణించగలరు? నా ప్రాణము మరణమగనంతగా వేదన పడుచున్నదని చెప్పాను. రక్తము చెమటగా కారుచుండుటయో ఎలాగో నీ వేదనంతయో తెలిపి ఉన్నావు. అది నేను భరింపలేనని నీవు నా నిమిత్తమై వేదన పడినావు. ఆహా, నా మీద నీకున్న ప్రేమ వర్ణింపతరము కాదు. నా వేదనంతయో పూర్తిగా నీవు అనుభవించినావు. నీ వేదన నిమిత్తమై తండ్రి నీకు నా హృదయపూర్వకమైన స్తోత్రములు. బంధింపబడుటకు నీలో ఏ కారణము లేదు. నేను బంధించబడిన జనాంగములో ఉండవలసి వాడును గాని నా నిమిత్తము నీవు బంధింపబడినావు. ఈ బంధన నా మీద లేకుండా చేసిన ప్రభువా నీకు స్తోత్రములు. తండ్రి నిన్ను బంధించిన వారందరూ నీ ఎదుట నిలవబడవలసి ఉండగా నన్ను గురించి అట్టి వారి ఎదుట
నీవు నిలువబడితివి, న్యాయ తీర్పులో నిలువబడితివి, అంత్య తీర్పులో తీర్పు తీర్చు రాజువైన నీవు నా మీదకి రావలసిన తీర్పు పొందు నిమిత్తము తీర్పులోనికి వెళ్ళినావు కనుక నాకు తీర్పు లేదు. నీకు స్తోత్రములు. క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. నా శిక్షను తొలగించిన తండ్రి నీకు స్తోత్రములు. తీర్పరులందరి ఎదుట తీర్పరివైన నీవు నా నిమిత్తమై నిరపరాధివై ఉన్నావు. అపరాధివిగా ఎంచబడిన తండ్రి నీకు స్తోత్రములు. బరువు మోయని నీవు కరుకైన సిలువనెత్తుకొని నా పాపపు భారము నా భారమును సిలువపై వేసుకొని ఈ పాపమును తలంచుకొని పడిపోయిన ప్రభువా, నీవు నా పాపము బరువు, లోక పాపము బరువు, కొయ్య సిలువ బరువు మోయిచు కలవరిగిరికి పోవుచున్న శ్రమనాథా నీకు స్తోత్రములు. నా భారములని భరించి మోసిన నీకు స్తోత్రములు. మా పాపము బరువులను మేము మోయకుండా తొలగించిన తండ్రి నీకు స్తోత్రములు. రక్తధార సిలువను మోసిన కనికరము గల తండ్రి నా నిమిత్తమై గాయములను పొంది రక్తము కార్చిన తండ్రి రెండవ మరణమును, ఈ మరణపు వేదన ముళ్ళును తప్పించి జీవమొసగిన తండ్రి నాయందు విశ్వాసముంచిన వారు చనిపోయినను తిరిగి లేచును, బ్రతికి చావరు అను ఈని వాగ్దానము వలన మా మరణమును తొలగించి రాకడ మేఘము ఎక్కించుకొని పోయే తండ్రి నీకు స్తోత్రములు. తండ్రి మేము గదా భూస్థాపన శిక్షకు వెళ్ళవలసిన వారము, సమాధి లేకుండా నున్న నీవు మా నిమిత్తమై సమాధిలోనికి వెళ్ళినావు. రేపు భూస్థాపన లేకుండా పెండ్ల కుమార్తెను పరలోకమునకు తీసుకుని వెళ్ళనయ్యున్న నీకు స్తోత్రములు. పరలోకపు తండ్రి నీ కుమారుని శ్రమలను తలంచుకొని ధ్యానించి స్తుతించే కృప మా జీవిత కాలమంతయు దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. అన్ని ప్రార్థన వాలించి యోనారో అన్నిటిలో మహిమ అందుకొన్న దేవా తండ్రి దినదిన స్తుతులు నవీన పమోవేన నాదాస స్తుతులు. కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో కనిపెడదాం. మీ ఎడమ హస్తములపై కుడి హస్తాన్ని వేసుకొనండి. అందరూ నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, అందరికీ కనబడము. దేవా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. ఆమేన్.